వెల్కమ్ టు వేదిక టీవీ. రండి ఆడండి గెలవండి అంటూ బెట్టింగ్ యాప్ల ముగ్గులోకి దింపుతున్న ఒక్కొక్క సెలబ్రిటీకి పులుసు కారిపోతోంది. నేను సంపాదించా మీరు సంపాదించండి అని ఎరవేసిన ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి చుమురు వదులుతోంది. ఇప్పటికే 11 మంది సెలబ్రిటీలకు నోటీసులు అందాయి. ఇంత సడన్ గా ఎందుకు నోటీసులు, ఎవరెవరికి నోటీసులు ఇచ్చారు, ఇకపై ఆ లిస్ట్ లో ఎవరెవరు ఉండబోతున్నారు? పోయేది తమ ప్రాణం కాదు కదా, ముగ్గులోకి దింపుదాం, ఆడిద్దాం, కోట్లు సంపాదించుకుందాం, ఇదే దారిలో వెళ్లారు కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. కానీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే ఏం జరుగుతుందో, అది ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే రుచి చూస్తున్నారు కొందరు సెలబ్రిటీస్. బెట్టింగ్ యాప్స్ పై పెద్ద యుద్ధమే చేస్తున్న ఆర్టిస్ట్ ఎండి సజ్జనర్ చాలా కాలంగా వీటిని అణిచివేయాలని చూస్తున్నారు. కానీ అతిపెద్ద వ్యవస్థపై ఫైట్ చేయడం అభినందనీయమే అయినా అంత ఈజీగా జరిగే పని అయితే కాదు. అందుకే మరోవైపు నుంచి నరుక్కొస్తున్నారు. సాధారణంగా పలానాది బెట్టింగ్ యాప్ అని, వాటి పేర్లు పలానా అని సాధారణ వ్యక్తులకు తెలియదు. కానీ వాటిని అందరికీ తెలిసేలా ప్రచారం చేస్తున్నది మాత్రం కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. ముందు వాళ్ళ తోక కట్ చేస్తే 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినట్టే. అందుకే పోరాటాన్ని ఆ దిశగా కొనసాగించారు ఐపీఎస్ సజ్జనర్. మొన్న లోకల్ బాయ్ నాని పేరుతో వీడియోలు చేసే విశాఖ కుర్రాన్ని అరెస్ట్ చేశారు. బైక్ పై దేశ విదేశాలు తిరుగుతూ వీడియోలు చేస్తున్న భయ్యా సన్నీ యాదవ్ను దొరికితే అరెస్ట్ చేద్దామని చూస్తున్నారు. ఆ దెబ్బకు మిగతా వాళ్ళంతా సెట్ అయ్యారు. అయ్యో వద్దమ్మా, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండమ్మా అంటూ ఒక్కొక్కరిగా క్షమాపణలు చెప్పి మరీ వీడియోలు రిలీజ్ చేశారు. తెలిసి తెలియక తప్పు చేశాం, ఇకపై వాటిని ప్రమోట్ చేయబోమంటూ ప్రామిస్ చేస్తున్నారు. కానీ చట్టానికి ఒకటే తెలుసు, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అనే రూల్ మాత్రమే తెలుసు. అందుకే హాయ్ గైస్ అంటూ సారీ చెప్పినా చట్టం ఊరుకోవడం లేదు. బహుశా తమకు నోటీసులు వస్తాయని తెలుసుకున్నారు కాబోలు తప్పైపోయిందని వీడియోలు పెట్టారు. టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత, రీతూ చౌదరి, టేస్టీ తేజ వీళ్ళందరూ వీడియోలు రిలీజ్ చేశారు. వీళ్ళకి ఎంతలా భయం పట్టుకుందంటే బెట్టింగ్ యాప్స్ ను బాధ్యతగా ప్రమోట్ చేస్తున్నా అని కామెంట్స్ చేసిన హర్ష సాయి సైతం దిగివచ్చారు. ఇక నుండి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయబోనంటూ పోస్ట్ పెట్టాడు. బెట్టింగ్ యాప్స్ ను గతంలో ప్రచారం చేసిన హర్ష సాయి, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామ్లా, రీతూ చౌదరి, సుప్రీత, అజయ్, సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్, సందీప్లపై బిఎన్ఎస్ 318/4/3 కింద TSGA 66 DITA 2008 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మోసపూరితమైన యాప్స్ ఉత్పత్తులను ప్రచారం చేసే సెలబ్రిటీలపై ఏడాది నుంచి 3 ఏళ్ల పాటు నిషేధం విధించవచ్చు. 10 లక్షల రూపాయల జరిమానా కూడా విధించే అవకాశాలు ఉన్నాయి. చేసిన తప్పే మళ్ళీ చేస్తే జైలు శిక్ష తప్పదు అని పోలీసు అధికారులు వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్లతో ఎంతో మంది యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారంటూ సజ్జనర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. కోట్లలో సంపాదించి వేలలో పంచుతూ సంఘసేవ చేస్తున్నట్లు పోజులు కొడుతున్న ఇలాంటి వారిన మీరు ఫాలో అవుతుంది అంటూ ప్రశ్నించారు. భారత ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తుందన్నారు సజ్జనర్. వారి అకౌంట్లను రిపోర్ట్ చేయండి అంటూ ట్వీట్ చేశారు సజ్జనర్. బెట్టింగ్ యాప్స్ పెద్ద మోసం, దీనికి తోడు కొంతమంది అదే పనిగా ప్రమోట్ చేస్తుండడంతో ఈ యాప్లలో ఇన్వెస్ట్ చేసి మోసపోతున్నారు జనం. అందుకే పోలీసులు ఓవైపు వారిపై కేసులు పెడుతూనే బెట్టింగ్ యాప్స్తో ఉన్న ప్రమాదంపై అప్రమత్తం చేస్తున్నారు. సే నో టు బెట్టింగ్ యాప్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వేదిక టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, రోజ్లేన్.